హాయ్ హలో వెల్కమ్ టు హర్షీ స్టోరీస్. ఈ ఇయర్ నా బర్త్డే ట్రిప్కి నేను ఈషా యోగా సెంటర్కి వెళ్ళాను. కోయంబత్తూర్ నుంచి బెంగళూరు ఎంత కాస్ట్ అయింది, ఈషా యోగా సెంటర్ ఎక్స్పీరియన్స్ ఏంటి చూసేద్దరు వచ్చేయండి. మా కజిన్ ఉన్న ప్లేస్కి బస్ స్టాప్కి వెళ్ళటానికి చాలా వేస్లో వెళ్ళొచ్చు. నేను మెట్రో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదని నేను మెట్రోలో వెళ్ళాను. బెంగళూరు నుంచి కోయంబత్తూర్ నేను బస్ తీసుకున్నాను. నాకు 900 పడింది. కొంచెం లగ్జరీ బస్ తీసుకున్నాను. నార్మల్ బస్సెస్ కూడా ఉంటాయి 500 600కి. బస్ ఎక్కేసాక చాలా టయర్డ్ అయ్యి నేను నిద్రపోయాను అనమాట. ఈ లోపే కోయంబత్తూర్ వచ్చేసింది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి కోయంబత్తూర్ టౌన్ బస్ స్టాప్కి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచే మనకి ఈషా యోగా సెంటర్కి వెళ్ళడానికి బస్సెస్ దొరుకుతాయి. 14D AC B ఏదైనా బస్ ఎక్కొచ్చు. టికెట్ కాస్ట్ 40 రూపీసే. మీరు క్యాబ్లో కూడా వెళ్ళొచ్చు. ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 500. ఒక 1.5 hour జర్నీ తర్వాత హియర్ వి గో ఈషా యోగా సెంటర్. నా డ్రీమ్ బకెట్ లిస్ట్. ఇయర్ బర్త్డేకి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్న ఒక ప్లేస్. ఈషా యోగా సెంటర్కి ఎటువంటి ఎంట్రీ ఫీజెస్ కూడా ఉండవు. స్టార్టింగ్ బస్లో తీసుకొని రాగానే మనకి కనిపించేస్తారనమాట శివయ్య. ఎంత ఐ ఫీస్ట్గా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది. బస్ దిగేసి లోపలికి నడుచుకొని వెళ్ళి ఈ లోపలికి వెళ్ళాలి. లోపల ఏముంటాయంటే ధ్యానలింగ, లింగభైరవి, సూర్యకుండ్, చంద్రకుండ్ ఉంటాయి. నేను ఇందాక ఒక గేట్ చూపించాను కదా, ఆ గేట్ తర్వాత ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఫోన్స్, కెమెరాస్ అన్నీ నాట్ అలౌడ్. అవన్నీ బయట పెట్టుకొని వెళ్ళాలి. అవన్నీ ఫ్రీ సర్వీసెసే. లోపల మాత్రం అట్మాస్ఫియర్ చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మీరు చెప్తే నమ్మరు, నేను 11 o'clockకి లోపలికి వెళ్ళాను. 2 o'clock వరకు అసలు టైం అనేది తెలియలేదన్నమాట. లోపల క్యాంటీన్ అండ్ ఒక పెద్ద స్టోర్ ఉంటుంది ఈషా లైఫ్ది. మీకు ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు. మీరు క్యాష్ క్యారీ చేస్తే మంచిది. అండ్ లోపల మనకి ఫ్రీ రుద్రాక్ష ఇస్తారు. కలెక్ట్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. ఆ ధ్యానలింగ ఆర్చ్ నుంచి మనం ఈ శివుడి దగ్గర వరకు నడుచుకొని కూడా రావచ్చు, కానీ చాలా దూరము. మేము బుల్లక్ కార్ట్ రైడ్ తీసుకున్నాము. 10 రూపీస్ పర్ పర్సన్. నాకు ఆ ధ్యానలింగ దగ్గరకు వెళ్ళేసరికి గూస్ బంప్స్ వచ్చేసింది. ఆ మెడిటేషన్ అన్ని చేసేసరికి లిటరల్లీ నేను ఏడ్ చేశాను అనమాట. థ్యాంక్స్ ఇంతవరకు తీసుకొని వచ్చారు అని చెప్పి చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అయ్యాను. శివుడి దగ్గరే కింద మనకి ఇంకొక శివలింగం ఉంటుంది. అక్కడ పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ కూడా మనం దండం పెట్టుకోవచ్చు. నేను చాలా టైం అక్కడే కూర్చొని అలా ఉండిపోయాను అనమాట. మేము ఈవినింగ్ లైట్ షో కూడా ఉందాం అనుకున్నాం. కొంచెం కంఫర్టబుల్ చెప్పులు ఆర్ సాక్స్ లేకపోతే ఒక కవర్ అప్ అన్ని పట్టుకొని వెళ్ళండి. ఈవినింగ్ అయ్యేసరికి చాలా చలేస్తుంది, ఎందుకంటే చుట్టూ ఓపెన్ ఏరియా కాబట్టి. మనల్ని ఎవరు అడగరు మీరు ఇది చేయండి అది చేయండి అని. అక్కడే ఒక ఈవెంట్ క్యాంపెయిన్స్ జరుగుతూ ఉంటాయి. మనం వెళ్ళి వాలంటీర్ చేసేయచ్చు అనమాట. నేను అలాగే సేవ్ ది సాయిల్ క్యాంపెయిన్ వెళ్ళాను. అక్కడ నాకు పెద్ద వుడ్ స్టిక్కర్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఓకే, లెట్స్ ఎంజాయ్ ది లైట్ షో. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. ఈ లైట్ షో 7కి స్టార్ట్ చేస్తారు. 7:30 7:40 కల్లా కంప్లీట్ అయిపోతుంది. మనకి 8 o'clockకి 8:10కి 8:20కి బస్సు ఉంటుంది. ఎప్పుడైనా ఏ బస్ అన్నా ఎక్కి వెళ్ళిపోవచ్చు. కోయంబత్తూర్కే ఉంటాయి. మధ్యలో స్టాప్స్ ఉంటాయి, కానీ అంత పర్టికులర్గా ఆపుతారో లేదో మనకి తెలియదు. నేనైతే కోయంబత్తూర్ మా స్టాప్ కాబట్టి కోయంబత్తూర్ దిగిపోయాము. మీరు హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎవరైనా సరే ఈ ఈషా యోగా సెంటర్కి ఒక్కసారైనా వెళ్ళండి. ఆ అట్మాస్ఫియర్, ఆ మెడిటేషన్, ఆ వైబ్స్ అన్ని సోకిన్ చేసుకొని రావచ్చు. రిటర్న్ కోయంబత్తూర్ వచ్చేసి మా రూమ్ దగ్గర తలప కట్టి దిండిగల్ బిర్యానీ తిన్నాను ఫస్ట్ టైం. చాలా చాలా బాగుంది. అండ్ ఐ హ్యాడ్ దిస్ కొత్తు పరోటా, అది కూడా చాలా బాగుంది. నా ఈషా ఎక్స్పీరియన్స్ ఇది. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో. ఓకేనా, బాయ్.